థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా దేవనామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక వాక్యంతో దేవుడు మనతో మాట్లాడదునండి. యోహాన్ రాసిన పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయము, కోర్స్ 1వ అధ్యాయం ఉంది, 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను రాస్తున్నది మాట. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో. ఫస్ట్ ఏంటి? మన ఆత్మ. ఫస్ట్ మన ఆత్మ. చాలా మంది నా దగ్గరకు వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని అడుగుతుంటారు. దేనికోసం అని అంటే, పాస్టర్ గారు జాబ్ కావాలి, జాబ్ నీడే మనకి. ఇంకా దేని కొరకమ్మా? అయితే సీట్ కావాలి, అనారోగ్యం ఉంది, ఇవన్నీ ఓకే. సో వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మధ్యలో అడుగుతుంటాను, ఒకవేళ వారు కొత్త వారు అయితే, అమ్మా మీరు మారుమనసు పొందారా, ప్రభుని తెలుసుకున్నారా, విశ్వాసంలో ఉన్నారా మీరు అని అడుగుతున్నారు. వాళ్ళు అన్నారు, లేదు పాస్టర్ గారు, ఇంకా డాడీ లేకపోతే ఇంకా హస్బెండ్ లేకపోతే ఇంకా ఈ ఎగ్జామ్స్ అయిపోయినాయి, లేకపోతే ఇంకోటి జరగనే, ముందు దీనికోసం ప్రార్థన చేయండి పాస్టర్, ముందు ఇది అయిపోవాలి పాస్టర్ గారు. నో, దేవుడి వాక్యం సెలవేస్తుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము, ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సో ఎప్పుడైతే మీ ఆత్మ విషయమే జాగ్రత్త తీసుకొని విధేయత కలిగి ప్రభు యొక్క రక్షణ అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షణ అంగీకరించి బాప్తీసం పొందితే మీ ఆత్మ వెలిగించబడుతుంది. అక్కడి నుంచి క్రీస్తు యొక్క కృప మీ మీద అపరిమితంగా విస్తరించబడుతుంది. కాబట్టి ఆయన రాజ్యాన్ని మీరు వెతికారు కాబట్టి మిగతా అవన్నీ కూడా నీ వెంట వస్తాయి. మిగతా అవన్నీ కూడా అన్నిట్లో మీరు వర్ధిల్లుతారు, అన్నిట్లో మీరు నిలబడతారు. సో అతి ప్రాముఖ్యమైనది ఆత్మలో వర్ధిల్లుట. సో అనేక మంది ఆత్మలో వర్ధిల్లే విషయాన్ని పెడచవని పెట్టి, లేకపోతే పక్కన పెట్టి, లేకపోతే దానికి ఇంకా ఎంతో టైం ఉంది, లేకపోతే నేను ఇంకా యోగ్యుని కాదేమో, యోగ్యురాలు కాదు. నో, ఈ వాక్యం వింటున్నా మీరు యోగ్యులు, ఈ వాక్యం పట్టుకున్నా మీరు యోగ్యులు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. సో దేవుడు మాట్లాడుతున్నాడు, మీ ఆత్మలో, ప్రార్థనలో, విశ్వాసంలో మీరు నిలబడగలిగితే అన్ని విషయాల్లో దేవుడికి నడిపిస్తాడు. అన్ని విషయాల్లో దీవిస్తాడు. కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో, హెల్త్ విషయంలో, ఆర్థికపరమైన విషయంలో, ప్రార్థన విషయంలో, అన్ని వ్యాపారాలు అన్నీ. సో కాబట్టి మీ ఆత్మ వర్ధిల్లడం అనేది జాగ్రత్తగా చూసుకోండి. తద్వారా అన్ని విషయాల్లో దేవుడు ఉన్నతంగా నిలబడతాడు. పొందుకుందామా, పట్టుకుందామా? ఈ రోజే ప్రారంభించండి. ప్రభా నన్ను ఆత్మలో వర్ధిల్లింపచే, ప్రార్థనలో దీవించు ప్రభా. బలమైన ప్రార్థన, బలమైన వాక్య ధ్యానము నాకు దయచే ప్రభుని ప్రార్థన చేసుకోండి. దేవుని యొక్క మహాకృప మీ అందరూ కూడా దయచేయబడును గాక. దేవుడు మనల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.